నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చూసారా అండి, ఆ అధ్యాయం అంతా ఉన్న వచనాలు అంతా పరిశుద్ధత, పరిశుభ్రత గురించి, ఆ 2 మాటల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడండి. దేవుడు ఎంతగా పరిశుద్ధత గురించి చెప్తున్నాడో తెలుసా? పరిశుద్ధత అంటే అది దేవుని స్వభావం అండి. పరిశుద్ధత అంటే అది దేవుని స్వభావం. ఆ స్వభావాన్ని నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనము పరిశుద్ధమైన ఆలోచన లేకుండా ఆ కోపం పెట్టుకొని, ఒకరి మీద ద్వేషం పెట్టుకొని, అపవిత్రమైన ఆలోచనలు పెట్టుకొని ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? మన యొక్క శరీరంలో ఒక క్యాన్సర్ని, ఒక వ్యాధిని పెట్టుకొని ఎలాగైతే జీవించి కొన్ని రోజులకి మనం కృషించిపోతామో, మన హృదయంలో కూడా అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు కలిగి ఉంటే అటువంటి విధంగానే ఉంటుందండి. కాబట్టి